సత్య ఇక్కడ సత్య ఉన్నాడు, దేవుని సువార్త చేస్తున్నాడు వర్షంలోన. ఆయన అడిగి తెలుసుకుందాం. చర్చిలోకి వచ్చినాం. చెప్పండి సత్య, ఏమన్నారు? హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. నా పేరు సత్య. నేను 2018లో మారు మనసు పొంది రక్షణ పొందాను. అప్పటి నుండి నాన్నతో పాటు ఇక్కడ సేవలో కొనసాగుతున్నాను. నాన్నతో పాటు ఆరాధన నడిపించటం, వాక్యం చెప్పడం, నాన్న లేకున్నప్పుడు ఇవన్నీ నేను చేస్తున్నాను. సో దేవుడి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు నువ్వు దేవుని గురించి బలం పొందినవా? ఆయన వాక్యము చెప్తున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు కూడా నీ మనసులో ఎట్లుంది? నాకు వాక్యం చెప్తున్నప్పుడు చాలా ధైర్యం ఉంటది, చాలా ఆశ కూడా ఉంటది. మనుషులు మారాలనే దుఃఖంతో, ఆవేదనతో, రోదనతో నేను వాక్యం చెప్తుంటాను. నా తపన, నా తాపత్రయము మనుషులు రక్షించబడాలి, వారి జీవితాలు మార్చబడాలి. ఇక వరుస ప్రజలు ఏమనుకుంటారు? చర్చకు వచ్చే వాళ్ళు ఏమంటుంటారు? వాక్యం బాగా చెప్తున్నాడు, అబ్బాయి పర్లేదు, యవన వయసులో వాళ్ళ నాన్నకంటే కూడా బాగా చెప్తున్నాడు, మంచి చెప్తున్నాడు, మాకు బాగా అర్థమవుతుందని ప్రజలు అంటున్నారు, విశ్వాసులు అంటున్నారు. వారికి బాగా అనిపిస్తుంది, మంచి రెస్పాన్స్ ఉంది వాళ్ళ నుంచి. అలాగే మీరు చెప్పుతూ వెళ్ళిపోతే ఎంతమంది అయితే మారుమనసు పొందారు? అందరూ మీ గురించి ప్రార్థన, మీరు కూడా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారా? చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. నేను అదే నా భారము, వారి గురించి ప్రార్థన చేయడానికే నేను ఉన్నాను. అందుకనే నేను దేవుడు ఎన్నుకున్నాడు ఈ వర్షాలలో తెలుగు ప్రజలు రక్షించబడాలని. వారి నిమిత్తమే నేను విజ్ఞాపన చేయాలి, వారి బ్రతుకులు మారాలి, వారి విశ్వాసంలో కట్టబడాలి, నిలబడాలి, ఈ లోకాన్ని జయించాలి, శోధనలు, బాధలు ఇవన్నీ ఎదుర్కొని యేసుక్రీస్తు రాజ్యంలో నిత్యము ఆయనతో పాటు ఉండాలి. అందుకొరకే నేను తపన పడుతున్నాను, తాపత్రం పడుతున్నాను. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి దేవుని సేవలోనే మేము కోరుకుంటున్నాము. మీరు ఎంతమందికి అయితే మారుమనసు పొంది వాళ్ళు పశ్చాత్తాపడి మీ గురించి ఉంటారో మేము ఇంకా సంతోషిస్తాము. ఫ్రెండ్స్, ఈ అగర్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంది ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.